హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు భారతి హోమ్ నుంచి భారతి వరల్డ్ కింద మారుతుంది అనమాట. ఛానల్ నేమ్ ని చేంజ్ చేయాల్సి వచ్చింది, అందుకనే చేంజ్ చేశాను. సో మనకి భారతి హోమ్ అని పెట్టే కన్నా భారతి వరల్డ్ అని పెట్టొచ్చు, ఎందుకంటే నేను ఏం చేసా కూడా ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను. నా ప్రపంచం యూట్యూబ్ కాబట్టి. సో ఫ్రెండ్స్, హైబ్రోస్ వీడియోస్ అవన్నీ చాలా బాగా చూస్తున్నారు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు భారతి హోమ్ కన్నా వెల్కమ్ టు భారతి హోల్డ్ అని వరల్డ్ కింద మార్చాం అనమాట ఛానల్. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి. భారతి హోమ్ ని తీసేసి భారతి వరల్డ్ కింద మార్చాం. ఇది కొంతమంది ఇచ్చిన సలహా, చాలా బాగా అనిపించింది. హోమ్ అంటే ఇంట్లో వరకే నేను ఏమైనా మీకు చూపించగలను, బట్ నేను బయటికి వెళ్ళే విషయాలు కానీ ఇంకా అదర్ విషయాలు ఏవి కూడా అసలు చూపించలేకపోతున్నాను. సో అందుకని చెప్పేసి మన ఛానల్ ఇక నుంచి భారతి వరల్డ్ కింద వస్తుంది అనమాట. హైబ్రోస్ వీడియోస్ చాలా బాగా మన ఛానల్లో క్లిక్ అయ్యాయి, చాలా మంది అడుగుతున్నారు కూడాను. అయితే ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకా ఆలస్యందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం. వచ్చి మనం ఇప్పుడు హైబ్రోస్ కొబ్బరికాయతో నేర్చుకుంటున్నాం. కొబ్బరికాయతో హైబ్రోస్ నేర్చుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? కాదండి, కొబ్బరికాయ మీద మీకు ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను అనమాట. చాలా మంది హైబ్రోస్ చేసుకోవాలనుకుంటారు, ఎవరికైనా చేయాలనుకుంటారు, బట్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఉండదు. ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి హైబ్రోస్ చేసేటప్పుడు ప్రాక్టీస్ అనేది ఉందనుకోండి, చాలా ఈజీగా మనం హైబ్రోస్ చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. చాలా మంది హైబ్రోస్ ని చేతి పైన, కాలు మీద, లేదంటే వేరే వాళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తారు. కానీ అలా కాకుండా మనం నార్మల్ గా కొబ్బరికాయ మీద ప్రాక్టీస్ చూపిస్తాను. ఇది కొబ్బరికాయ మీద ప్రాక్టీస్ మాకేం చూపించలేదండి. కాకపోతే ఏంటంటే నేను ప్రాక్టీస్ చేయడానికి నేను కూడా చాలా ఇలా ట్రై చేశాను. దేని మీద కుదరకపోతే కొబ్బరికాయ మీద చేస్తున్నాను అనమాట. కాళ్ళ మీద, చేతుల మీద, పక్క వాళ్ళ అంటే మనకి పక్క వాళ్ళ చేతుల మీద మనం హెయిర్ ఎలా తీయాలో చూసుకోవచ్చు. తర్వాత మన మోకాళ్ళ మీద హెయిర్ అనేది రిమూవ్ చేయడం ప్రాక్టీస్ లో చూపిస్తారు బ్యూటిషియన్స్ అయితే. సో అది కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు ఈజీ వేలో చూపిస్తాను. థ్రెడ్ ని తీసుకోండి. ఇది హైబ్రోస్ చేయడం, సెల్ఫ్ గా చేసుకోవడం కాదు. సోదంతా లేకుండా చాలా క్లియర్ గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. సో నచ్చితే లైక్ చేయొచ్చు కదా. ఇదిగోండి, ఇలా మనం థ్రెడ్ ని ఒక పార్ట్ ని మన మౌత్ లో పెట్టుకొని ఇలా ట్విన్స్ వేసుకోవాలన్నమాట. చూసారా? చూసారా? ఇలా ట్వైన్స్ ఇలా పట్టుకొని చూసారా ఇలా వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇలా చూసారా? చిన్న అయితే ఇది కోకోనట్ కొంచెం బలంగా ఉంటుంది. మన ప్రాక్టీస్ బాగుంటుందని నేను తీసుకున్నాను. కానీ ఇదిగోండి, ఇలా ఒక ప్రాక్టీస్కి మాత్రమే కోకోనట్ యూజ్ చేయండి. అంటే మనకి హెయిర్ కట్ అవుతుందా లేదా చూసారా? ఇలా అనమాట. ఇదంతా కూడాను వేస్ట్ పర్టికులర్స్ అనమాట. అంటే మన హెయిర్ కట్ చేస్తే ఇలా పడిపోతుంది. అర్థమైంది కదా? ఇదిగోండి ఇలా ఇలా. సో చూసారు కదా, ఇదిగోండి ఇలా ఇలా మనం ఇప్పుడు మీకు థ్రెడ్ మరొకసారి చూపిస్తాను ఎట్లా పెట్టుకోవాలంటే. థ్రెడ్ అనేది ఇదిగోండి ఆర్గానికల్ తీసుకోండి, చాలా బాగుంటుంది. కాస్ట్ 60 రూపాయలు పడుతుంది, పెద్ద కాస్ట్ ఏం కాదు. ఇలా ఇలా ట్వైన్స్ వేసుకోండి. ఇలా పట్టుకొని 4 ఫింగర్స్తో ఇలా తిప్పేసి ఇలా. అర్థమైంది కదా? చాలా మందికి అర్థం కాదు. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ చెప్పాను. ఇలా ఇలా చక్కగా ఇలా చేయండి. ఇంకా మీకు ఈజీ మెథడ్ ఏమైనా ఉంటే అలా కూడా ట్రై చేయండి. ఇలా ఈజీగా వేస్ట్ అనే పార్టికల్స్ మనకి థ్రెడ్తో కట్ అవుతుంది. సో హైబ్రోస్ అనేవి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది ఏమీ కాదు, కాకపోతే ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు, అలా మాకు బ్యూటిషియన్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి థాట్స్ని మీరు, ఇటువంటి ఐడియాస్ని తీసుకొని చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకైతే పెద్ద విషయం ఏమి కాదు. హైబ్రోస్ చేయడం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫేషియల్ చేయడం, తలకి హెయిర్ మసాజ్ చేయడం, హాట్ థెరపీ అనమాట ఆయిల్తోని. నెక్స్ట్ ఫేషియల్, హెయిర్ కటింగు, హెన్న, ఇవన్నీ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈజీ మెథడ్లో మన హైబ్రోస్ అనేవి చాలా ఈజీగా నేను సెల్ఫ్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఎలా హైబ్రోస్ చేసుకోవాలో ఆల్రెడీ పాత వీడియోలో చూపించాను.
ఇంకా ఇప్పుడు మనం ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి, కొత్త వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్పాను అనమాట. బేసిక్ ఏమీ కూడాను హెయిర్ కట్ చేయడం మాకు రాదు అనేవాళ్ళు డైరెక్ట్ ఒకరి మీద కట్ చేసే కన్నా ఇటువంటి ఏదైనా థింగ్స్ మీద మనం పెడితే మనకు చాలా ఈజీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తుంది అనమాట. ఇదే కాదు, నెక్స్ట్ ఇంకేముంటుంది, ఇలా చిన్న చిన్న వేస్ట్ ఉంటాయి కదా, వాటిపైన కొంచెం అలా థ్రెడ్డింగ్ చేస్తూ వెళ్తే చాలా ఈజీగా ఐబ్రోస్ వచ్చేస్తుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.